RTI Live News. Ask for right. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతర కార్యక్రమాలు సీతక్క పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సన్ని అందిస్తారు. ప్రధానంగా ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొన్ని రోజుల్లో ఆరంభమవుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం సమ్మక్క సారలక్క ఎదుర్కోళ్ళకి సంబంధించిన ఇదైతే ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడైతే నిర్మాణం చేస్తున్న సీతక్క పర్యవేక్షణలో అయితే నిర్మాణం చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే ఎదుర్కోళ్ళకు సంబంధించి ఇన్ని సంవత్సరాలలో కూడా కనీసం ఏదైతే సీతక్క మంత్ర అయిన దగ్గర నుంచి అయితే ఇక్కడ ఎదుర్కోళ్ళకైతే గద్దెలైతే నిర్మాణం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే దీంతో పాటు దీనికైతే ప్రధానంగా దీనికి నిర్మిస్తున్న సంబంధించిన వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటలు ఏం తెలుసుకున్న ప్రతినిధి చెప్పండి, ఇది ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది? ఇది సార్ ఇది ఒక వారం రోజుల్లో పూర్తి అయిపోతుంది సార్. ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఈ గద్దెలు నిర్మాణం చేయడం? మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ఎదుర్కోళ్ళు నిర్మాణం కాబట్టి మాకు ఈ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బయట వేరే వర్క్లు అయ్యి చాలా చేసాం కానీ ఈ వర్క్ చేసినంత సాటిస్ఫాక్షన్ తృప్తి మాకు ఎక్కడ కలగలేదండి. ఇది ఎదుర్కోళ్ళని అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమం సంబంధించి గద్దె కింద ఉంటుంది సార్. అది ఫస్ట్ అయితే ఉండేది మామూలుగానే, ఇప్పుడు చాలా టైప్లో చేసి ఒక రూపురేఖలు ఉండేటట్టు చేస్తున్నాం సార్. ఇది చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం గద్దెలకు సంబంధించి గద్దెల్లో ఉన్న గద్దెలకు సంబంధించి మనం చూసుకోవచ్చు నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది మాత్రం కనీసం ఏదైతే ఒక వారం రోజుల్లో అయితే పూర్తవుతుంది అని చెప్పేసి ఇక్కడ నిర్మాణం చేస్తున్న వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం లోపలకు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు నిర్మాణం పనులు అయితే చకచకా చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే ఇక్కడికి సంబంధించి గద్దెలకు సంబంధించి ఇక్కడ మాత్రం కొన్ని పిల్లర్లు కావచ్చు, ఇవన్నీ కూడా గద్దెల మీద పెట్టడానికి అయితే ఇక్కడ ఇక సర్వం సిద్ధం చేసినట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే దశ ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉంటుందో దీనికి మొత్తం తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడి నుంచో తండోపతండాలుగా అయితే భక్తజనం అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం చూసుకుంటే ఇంకొక వారం రోజుల్లో అయితే పనులు అయితే మొత్తం పూర్తిగా అవుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్మాణం చేసే వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మాత్రం ఎటువంటి ఎదుర్కోళ్ళకు సంబంధించిన గద్దెలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణం పని చేయలేదు. కానీ కేవలం మంత్రి సీతక్క వచ్చిన దగ్గర నుంచే ఈ పనులు అయితే చక్కచక్క నడుస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే నిర్మాణం చేస్తున్న వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, RTI న్యూస్, వరంగల్.